మా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది, ఒక స్టాండర్డ్ పెట్టించింది ఒకే ఒక్క సినిమా మా బాహుబలి ది బిగిన్, బాహుబలి ద కన్క్లూజన్. ఒక రేంజ్లో ఉంటాయి మా సినిమాలు. అలాంటి సినిమాల్ని 10 ఏళ్ళ క్రితం రిలీజ్ అయింది పార్ట్ 1 ద బాహుబలి బిగిన్. ఫస్ట్ రోజు నెగిటివ్ టాకే వచ్చింది. ఆ రోజు నాకు తెలిసి మూవీ వాళ్ళు ఎవరు కూడా నిద్రపోయినారు మూవీ టీం. కానీ పక్క రోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. థర్డ్ డేకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగా పాజిటివ్ రివ్యూస్ వచ్చి బాహుబలి 2కి ఒక రేంజ్లో 600 కోట్లు ప్లస్సే కలెక్ట్ చేసింది. ఆ కాలంలో 600 కోట్లు అంటే మామూలు కాదు మామ. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నార్త్ హీరోస్కే ఎవరికి సాధ్యం కాలేదు. కానీ బాహుబలి 1తో కొట్టి చూపించాడు ప్రభాస్ అన్న. ఆ తర్వాత బాహుబలి 2 ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే, ఎక్కువ బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క పాయింట్తో మామ భలే బిల్డ్ అయింది. క్రేజ్, మంచి క్రేజ్. మోస్ట్ హైప్డ్ మూవీ మోడీ కూడా చెప్పడం చూసాం బాహుబలి 2 అని. అది మోస్ట్ హైప్డ్ మూవీ రిలీజ్ అయిన నార్త్లో ఇప్పుడు వరకు 500 కోట్లు కొట్టిన సినిమా లేదు. అప్పటి వరకు ప్రభాస్ అన్న 500 కోట్లు కొట్టి చూపించాడు బాహుబలి 2తో. 1810 కోట్లు ఇస్ ద ఇండస్ట్రీ హిట్ ఆఫ్ ద ఆల్ టైమ్స్. అదే ఇప్పుడు కానీ రిలీజ్ అంటే ఒక 5,000 కోట్లు ఎప్పుడో కొట్టుండొచ్చు. కానీ రాజమౌళి అసలుకి డే వన్ అప్పటి వరకు 70-60 కోట్లు కొట్టేది ఎక్కువ అనుకుంటుంటే, బాహుబలి 2 200+ కోట్లు కలెక్ట్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి అలాంటి సినిమా ఎలా ఉందో. ఆ సినిమాకి ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. రాజమౌళి ఇప్పుడు మీరు సినిమాలు 1000 కోట్లు అని చూస్తున్నారు కదా, అప్పుడు బాహుబలి పార్ట్ 1కి 180 కోట్లు అక్షరాల 180 కోట్లు పెట్టారు బాహుబలి 1కి. అలాంటి రాజమౌళికి ఎలా ఉంటుంది చెప్పండి 180 కోట్లు. ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది అసలు రాజమౌళి ఇలాంటి సినిమాలు ఎందుకు తీశాడని. అలాంటిది ఎన్ని ప్రశ్నలు. బాహుబలి 2కి 250 కోట్లు. అలాంటి బాహుబలి 2 ఎన్నో రికార్డ్స్ ఇప్పుడు వరకు కూడా తీయలేక కూడా వస్తుంది. ఒక రేంజ్లో ఉండింది మా రాజమౌళి. అంత ఎక్స్పెరిమెంట్ చేయగలరు కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే పడి చేస్తున్నారు నార్త్ ఇండియన్స్. ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ అసలు తెలుగు వాళ్ళ సినిమాలు కూడా చూడరు మా. అదే ఇప్పుడు తెలుగు వాళ్ళ సినిమా అంటే పడి చేస్తున్నారు నార్త్ ఇండియన్స్ వాళ్ళు. దానికి కారణం రాజమౌళి. ఆ సినిమాకి ఇప్పుడు 10 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే యాడ్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 కాబట్టి 5 గంటల పైనే మూవీ అయితే ఉంటుంది. రిలీజ్ చేస్తున్నారు, ఒక రేంజ్లో ఉంటుంది. యాడెడ్ సీన్ అంటున్నారు అండ్ ద బుకింగ్ ఆన్ ద ఒక రేంజ్లో హైప్ కూడా ఉంది. ఇప్పటికీ బాహుబలి రిలీజ్కి మూవీకి అక్టోబర్లో రాజమౌళి బర్త్డే రోజు ఏమైనా రిలీజ్ చేస్తారో, ప్రభాస్ బర్త్డే రోజు ఏమైనా రిలీజ్ చేస్తారో తెలియదు. కానీ రిలీజ్ అయినప్పుడు రికార్డ్స్ అన్నీ లేపేస్తుంది. న్యూ రికార్డ్స్ వస్తాయి. న్యూ రిలీజ్లోనే ఒక ట్రెండ్ సృష్టిస్తుంది ఆ బాహుబలి సినిమా. రాసి పెట్టుకోండి ఎవరితోన్నా, అది మాత్రం పక్కా నిజం. అది మా వీడియో. ఈ వీడియో కానీ నచ్చేటైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోమా ప్లీజ్. లైక్ అండ్